గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని ఈమని గ్రామానికి చెందిన ఓ విశ్రాంతి ఉద్యోగిపై గుంటూరు జిల్లా పంచాయతీ శాఖ అధికారి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న వైనం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. తన ఇంటి ముందు మురుగు కాలువ సక్రమంగా పారడం లేదని బొందలపాటి శివనాగేశ్వరరావు కుటుంబ పంచాయతీ శాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన డిపిఓ ఫిర్యాదుదారుని ఇంటి ముందు మురుగు కాలువ మెట్లను గ్రామ పంచాయతీ సిబ్బంది చేత తొలగించారు. అయితే తన ఇళ్లు తప్ప మిగతా ఇళ్లకు మెట్లు తొలగించకపోవడాన్ని శివనాగేశ్వరరావు కుటుంబం డిపిఓను పలుమార్లు ప్రశ్నించింది. బాధితుడితో ప్రశ్నించడంతో డిపిఓ లంచం అడిగినట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. అప్పటి కలెక్టర్ నాగలక్ష్మి సంబంధిత సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిపిఓను ఆదేశించింది. అయితే ఇంతవరకు సిబ్బందిపై చర్యలు తీసుకోకపోవడాన్ని శివనాగేశ్వరరావు కుటుంబం మరోసారి జేసీకి ఫిర్యాదు చేసింది. దీనిపై జేసీ విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా శివనాగేశ్వరరావు కుటుంబం తమకు జరిగిన అన్యాయాన్ని శనివారం గుంటూరులో జరిగిన మీడియా సమావేశంలో వివరించారు. 5 నెలల నుంచి 21 కోటిన్నరకి మిరగాల మిర్చి వ్యాపారం చేశాను. చేస్తే అందులో 1,32,00,000 5 వారికి ఇవ్వాలి. అది నాకు దండగొచ్చింది. నేను అది కట్టలేను. నాకు లాస్ వచ్చింది, నేను కట్టలేను. ఐపీ నోటీసులు కట్టలేదని చెప్పేసి ఐపీ నోటీసులు పంపించినా కానీ నన్ను రైతులు ఇబ్బంది పెడుతున్నారు, ఎస్ఐ గారు ఇబ్బంది పెడుతున్నారు.